హాయ్ అండి. నమస్తే. టుడే మన కిచెన్‌లో అయితే మటన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా రుచిగా, టేస్టీగా బిర్యానీ అయితే బిర్యానీ రైస్ చూడండి చాలా పొడి పొడిగా, అలాగే బిర్యానీ ముక్కలు చాలా సాఫ్ట్‌గా జ్యూసీగా ఉంటుంది. మనం మటన్ బిర్యానీ ఎలా చేయాలో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడైతే అరకిలో మటన్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ పెద్ద సైజు ముక్కలు లేకుండా, మళ్ళీ చిన్న సైజు లేకుండా మీడియం సైజు ముక్కలు అయితే తీసుకున్నాను. దీంట్లోకి 4 వచ్చేసి స్లైసెస్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే 1½ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ వచ్చేసి మటన్ బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకొని, పెరుగులో కొద్దిగా వాటర్ వేసుకొని మజ్జిగలా వేసుకోవాలండి. మనకు అలాగే ఒక అరచెక్క నిమ్మరసం అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. 2 లవంగాలు కూడా వేసుకొని మనం మ్యారినేట్ అయితే చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని కనీసం మినిమం 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. లేదు మీకు ఇంకా టైం ఉంటే కనుక నైట్ అయితే తెచ్చుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనం బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా లేని టైంలో 1 అవర్ పాటు మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ అయితే కడిగి పెట్టుకుందాం. ఇక్కడైతే నేను అరకిలో మటన్కి అరకిలో బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం 2 టైమ్స్ వాష్ చేసుకొని బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు నేను కుక్కర్లో అయితే చేసుకుంటున్నానండి, ప్రెషర్ కుక్కర్లో అయితే. ఇప్పుడు ఆయిల్ వేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, పెద్ద మీడియం సైజ్ స్లైసెస్ కట్ చేసుకునే ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలి. ఇవి వచ్చేసి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు కూడా వేపుకోవాలండి మనము. ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల మనకు బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత వీటిని అన్నిటి తీసి మనము ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, నెయ్యి వేసుకొని, మనం 2 బిర్యానీ ఆకులు, మళ్ళీ 2 మీడియం సైజు ఆనియన్స్ స్లైసెస్ కట్ చేసుకొని అవి వేసుకోవాలి. ఇవి కూడా లైట్ గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న వాటిని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోవాలి. అలాగే వీటన్నింటిని కలుపుకొని మనం వాటర్ అయితే చూసుకోండి. మీకు మటన్లో వాటర్ తక్కువగా అనిపిస్తే కనుక ఒక టీ గ్లాస్ పైన వాటర్ అయితే పోసేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం అయితే కుక్ చేసుకోవాలండి. ఉప్పు కారం కూడా చెక్ చేసుకొని వేసుకోండి ఒకేసారి. 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకు మటన్ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, వాటర్ కూడా ఈ మాత్రం అయితే వాటర్ అయితే మనకు మటన్లో అయితే ఉండాలి. అప్పుడే రైస్కి అనేది మనకు ఈ కర్రీ అనేది పడుతుంది, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది రైస్. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక సగం వరకు నీళ్ళు తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను. నీళ్ళు ఎలాగ ఉండాలంటే మనం ఉప్పు కషంగా ఉండాలి. మనం రైస్ వేసుకుంటాం కదా, రైస్కి పట్టే విధంగా ఇలా ఉప్పు కషంగా ఉంటేనే రైస్కి అనేది ఉప్పు పడుతుందండి. ఇలా బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు,
అలాగే 1 టేబుల్ స్పూన్ సాజీరా కూడా వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలండి. వేసుకొని వాటర్ బాగా మరిగేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా మనం బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ అయితే దీంట్లో వేసేసుకోవాలండి. ఇట్లా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ గరిటె పెట్టుకోకుండా ఒకేసారి కలుపుకోండి. మళ్ళీ బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. మనం 80% అయితే కుక్ చేసుకోవాలి. 80% కుక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఒక చిన్న రైస్ తీసుకోండి. రైస్ని ఇట్లా మ్యాష్ చేస్తే విరిగితే కనుక మనకు 80% కుక్ అయిందని అర్థమైపోతుందండి. అంతే. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మనం బిర్యానీలోకి ఈ రైస్ అనేది లేయర్గా వేసేసుకుందామండి. ఇలా లేయర్గా వేసుకున్నాక ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, లేదా వద్దనుకోకుంటే లేదు కావాలంటే వేసుకోండి. ఇదైతే ఆప్షనల్. అలాగే ఇక్కడ అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే వేసుకోవాలండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మనమైతే దమ్ పెట్టుకుందామండి. దమ్ పెట్టుకోవడానికి పైన ఒక బరువైనది ఏదైనా పెట్టేసి లో ఫ్లేమ్లో వచ్చేసి 15 నిమిషాలు అయితే మనం కుక్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఎంతో రుచితో గుమగుమలాడే మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఒకసారి కింది నుంచి పైకి ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. రైస్ అనేది చూడండి ఎంత పొడి పొడిగలాడుతుందో. వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి చేసి చూడండి. చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందని, ఒకసారి చేసుకుంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందని అంత బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి.